వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు, వాటి విశేషాంశాలు, గతంలో వాటిపై వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకే సార్. మనం గమనించినట్లయితే మహాభారతంలో మనకి మొత్తంగా 18 పర్వాలు ఉంటాయి సార్. ఆది పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు కూడా మహాభారతం అనేది వ్యాఖ్యాన రూపంలో లభ్యమవుతుంది. సో మనం గమనించినట్లయితే భారతములో లేదా భారతదేశంలో ప్రధానమైనటువంటి ఇతిహాసాలు ఎన్ని అంటే 2 సార్. 1 రామాయణము, 2 మహాభారతము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే రామాయణం అనేది ప్రధానముగా త్రేతాయుగానికి చెందినటువంటిది, మహాభారతం అనేది ద్వాపర యుగానికి చెందినటువంటిది. మరి ద్వాపర యుగానికి నాయకుడు శ్రీకృష్ణుడు అండి. మరి శ్రీకృష్ణుడు యొక్క లీలా అనుగ్రహం చేతను పాండవులు ఎలా రక్షించబడ్డారు, పాండవులకు ఎలా రాజ్యం కల్పించబడినది, పాండవులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, లోకములో ఉండే లోకనీతి అంతయు కూడా మనకి ఏ గ్రంథములో కనిపిస్తుందంటే మహాభారతములో. సో ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం అన్నప్పుడు ఏమంటామంటే మహాభారతం అండి. మహాభారతంలో సుమారుగా 1,00,000 శ్లోకాలతో ఉండడం జరిగింది. అందువలనే దీనిని ఏమంటున్నామంటే జయ కావ్యము, అదే విధముగా జయ సంహిత, అదే విధముగా సహస్ర సంహిత, అదే విధముగా పంచమ వేదము అని కూడా ఏ గ్రంథాన్ని పిలవడం జరుగుతుంది అంటే మహాభారతాన్ని. మరి మహాభారతాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే వ్యాధవ్యాసుడు అండి. సంస్కృతములో ఇది అందించడం జరిగినది. ఈయనకే మరో పేరు ఏమిటంటే బాధరాయణుడు అంటామండి. సో నారాయణు యొక్క అంశ మనకి మహాభాగవతములో లేదా ఆంధ్ర మహాభాగవతంలో పరిశీలించినట్లయితే నారాయణుని యొక్క 11 అవతారాలకి మరొక 10 అవతారాలు కొత్తగా చెప్తాం, 21 అవతారాలు. సో దానిలో భాగంగా ఈ యొక్క వ్యాసుడిని కూడా నారాయణ అవతారంగా చెప్తున్నామండి. ఈ వ్యాసుడు రచించినటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరంటే కవిత్రయం అండి. సో కవి అంటే కవులు, త్రయము అనగా ముగ్గురు. ఎవరు సార్ ఆ ముగ్గురు అంటే తెలుగునకు ఆది కవి నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఈ ముగ్గురు కలిపి ఆంధ్రీకరించినటువంటి గ్రంథం ఏది అంటే మహాభారతం. ఈ మహాభారతంలో ఉండే అంశము ప్రధానముగా ఏ వంశస్థులని ఆధారంగా చేసుకొని చెప్తుంది అంటే చంద్ర వంశస్థులని ఆధారంగా చేసుకొని చెప్తుంది అండి. మరి రామాయణం అనేది ఏ వంశస్థుల యొక్క గాథ అంటే సూర్య వంశస్థుల యొక్క కథ అండి, ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే. సో ఇటువంటి మహాభారతాన్ని ఎలా ప్రారంభమైంది, ఎవరు దీనికి ఆద్యత పోశారు, దీని యొక్క కథా అంశం ఏమిటి అన్నప్పుడు ప్రధానముగా ఈ యొక్క హస్తినాపురాన్ని పరిపాలించినటువంటి చంద్రవంశంలో కీర్తి పొందినటువంటి పాండవులలో చివరివాడు జనమేజయుడండి. పాండవుల లేదా కురుక్షేత్ర యుద్ధానంతరం మిగిలినటువంటి ఏకైక ధాతువు ఎవరంటే విష్ణురాతుడు. ఉత్తరాగర్భంలో జన్మిస్తాడు, అతనే పరీక్షిత్ అంటాం. ఆ పరీక్షిత్ యొక్క కుమారుడే జనమేజయుడు. జనమేజయుడు చేసినటువంటి యాగము ఏది అంటే సర్పయాగము. ఈ సర్పయాగము జరుగుతున్న కాలములో ప్రధానముగా ఏ అంశమును గూర్చి అక్కడ యాగశాలలో ఉన్నటువంటి శ్రవణ లేదా శృతవర్గమునందరికీ కూడా అందించబడినటువంటి మధుర అంశం ఏది అంటే మహాభారతము. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అంటారనమాట. భారతం వినాలి, అటువంటిది లోకములో ఉన్నటువంటిది మహాభారతములో ఉన్నది. సో మహాభారతంలో లేనిదేది లోకములో లేది అనే ఒక నానుడు కూడా మనకి ప్రచారములో ఉంది. అంత గొప్పది మహాభారతం. ఈ యొక్క సర్పయాగ అనంతర కాలములో ప్రధానముగా మనం పరిశీలించినట్లయితే నైమిసారణ్యమునందు సకల శాస్త్రములకు సకల పురాణములకు పుట్టినటువంటి ఇల్లు ఏది అంటే నైమిసారణ్యము. ఈ నైమిసారణ్యముందు సౌనకాది మునులకు ఈ మహాభారత కథను వినిపించిన వాడు ఉగ్రసేతుమ ముని ప్రధానముగా. మరి యొక్క ఇతను
ముఖత అందించినటువంటి దానిని సో మనం అలా వస్తూ ఉన్నాం. నేటి కాలానికి ఇది మారుతూ వచ్చింది. మరి ప్రధానముగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆది పర్వములో మనం ఏ అంశం గురించి ప్రధానంగా చూడాలి, ఈ యొక్క ఆది పర్వం తొలి పర్వము ఏ అంశం నుండి ప్రారంభమై ఏ అంశం వరకు జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే ప్రధానముగా ఈ యొక్క ఆది పర్వం అనేది పరాశుర మహర్షి మరియు సత్యవతుల కలయిక లేదా గంగా నదీ తీరములో లేదా ఆ గంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జాలారుల యొక్క రాజు దాశరాజు, ఆ దాశరాజు యొక్క పింఛన కుమార్తె సత్యవతి అక్కడ నుండి ప్రారంభమై ఖాండవవన దహనము అనేంత వరకు కూడా ఏ పర్వము కొనసాగుతుంది అంటే ఆది పర్వం కొనసాగుతుంది. మనం ప్రధానంగా ఏ అంశాల గురించి చూడాలి అంటే ఒకటి పరాశుర మహర్షి మరియు సత్యవతుల మోహగాథ, పరాశురుడు అదే విధముగా సత్యవతి యొక్క మోహించుకునే విధానం ఏమిటి అనేది. ఇదే సందర్భంలో మనం ఏం చూస్తామంటే వ్యాస మహర్షి జననం అనేది చూస్తామండి. వ్యాస మహర్షి జననము ప్రధానముగా. రెండవది మనం ఏం చూస్తామంటే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క చంద్రవంశములోనే జన్మించినటువంటి గొప్పరాజు శంతనుడు, ఆ శంతనుని పెళ్లి చేసుకున్నటువంటి తొలి భార్య గంగ. సో ఇక్కడ మనం చూడవలసినది శంతన మహారాజు మరియు గంగాదేవి యొక్క పరిణయ వేడుక. ఇదే సందర్భంలో దీని ఇంటర్లింకప్ ఏం చేసుకుంటామంటే ప్రధానంగా మనం చూడవలసినది అష్టవసువుల శాప విమోచనము. ఏదండి అష్టవసువుల శాప విమోచనం అనేది చూస్తాం. సో ఇక్కడ అష్టవసువుల యొక్క శాప కారణం ఏమిటంటే వశిష్ఠ మహర్షి వద్ద ఉన్నటువంటి 8 మంది శిష్య బృందములో ద్యు అతని భార్య కామధేనువుని అపహరించే సందర్భంలో అది గమనించినటువంటి వశిష్ఠుడు ఇచ్చినటువంటి శాపమే ఈ అష్టవసువుల భూలోకములో నరులుగా ఆవిర్భవించడము. మరి శాప విమోచనం ఏమి అనగా సో వాళ్ళు పుట్టిన వెంటనే సో వాళ్ళు మరణించినట్లయితే తప్పకుండా వారికి శాప విమోచనం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. అంశం అంతా కూడా ఇక్కడ చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ గాంగేయుడు లేదా దేవరతుడు యొక్క జనన అంశం అండి. గాంగేయుడు లేదా ఇతనికే దేవరతుడు అంటున్నాం. సో అతని యొక్క జననము అనేది ప్రధానంగా చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే శంతన మహారాజు మరియు సత్యవతుల వివాహము. శంతన మహారాజు మరియు సత్యవతుల వివాహము. సో మీకు గాంగేయుడి జననములోనే గాంగేయుడు యొక్క పట్టాభిషేక ముహూర్తము. సో గాంగేయుడు భీష్ముడుగా అవతరించడము, తన తండ్రిని కోరిక తీర్చడానికై తన యొక్క యవనాన్ని దారపోసినటువంటి ఉత్తమ పుత్రుడు గాంగేయుడు. దాని మూలముగా శంతన మహారాజు ఇచ్చిన వర్ణం ఏమిటి అంటే స్వచ్ఛంద మరణము. మానవులకు అతి ప్రీతికరమైనది ఏమిటి అంటే ఆశ. దానిని కొనసాగించాలంటే జీవితం ఎక్కువ కాలం ఉండాలి. సో జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. అటువంటి జీవిత ముగింపు అనేది నీ చేతులలో ఉంది అని ఇచ్చి వరం ఇవ్వడం జరుగుతుంది, స్వచ్ఛంద మరణం. ఆ వరాన్ని ఎవరు పొందారంటే గాంగేయుడు. అప్పుడే అతను ఎలా మారుతాడంటే భీష్ముడుగా మారుతాడు. ఆ అంశం అంతా కూడా మనం ప్రధానంగా చూస్తాం. తర్వాత శంతన సత్యవతుల వివాహము. వివాహానికి ప్రతిఫలముగా విచిత్ర వీరుడు అదేవిధంగా మొదలగు వారు జన్మిస్తారు. 2 పుత్రులు, వాళ్ళిద్దరూ మరణిస్తారు. ఆ తర్వాత చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే కాశీ రాజు కన్యల స్వయంవరం. మరి కాశీరాజు కన్యలు ఎవరు సార్ అంటే పెద్ద కుమార్తె పేరు అంబ, అంబిక, అంబాలిక. ఈ స్వయంవర మహోత్సవానికి ఎవరు వెళ్తారంటే భీష్ముడు వెళ్ళడం, వారిని ఓడించడం, అప్పటికే అంబ సాల్వ మహారాజుని ప్రేమించడం, గాంధర్వ వివాహం చేసుకోవడానికి సిద్ధమవడం, ఆ విషయాన్ని చెప్పగా భీష్ముడు విడిచిపెట్టి ఈ యొక్క అంబిక అంబాలికను తన సోదరునికి ఇచ్చి వివాహం చేయడం అనేదంతా కూడా తర్వాత అంశంలో చూస్తాం. అయితే అంబ యొక్క వివాహాన్ని తిరస్కరించేటువంటి సాల్వుడు నిన్ను వివాహం చేసుకోలేను, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోమనగా స్వయంవరంలో విజయం సాధించావు కాబట్టి నీవే నాకు యజమానివి, వివాహం చేసుకోమన్నప్పుడు దానికి నాకు నియమబద్ధం ఉన్నది, నా వల్ల కాదు అంటుంది. ఆ సందర్భంలో ప్రధానముగా అంబ ఏం చేస్తుందంటే తపస్సు చేస్తుందండి పరమశివుడికై. ఆ యొక్క తపస్సు ఫలితముగా మరుజన్మలో ఈ యొక్క భీష్ముడిని చంపే అవకాశాన్ని పొందుతుంది ఎవరంటే అంబ.
సో దాని కథాంశం అంతా కూడా భీష్మ పర్వములోని 10వ రోజున కురుక్షేత్ర యుద్ధములో 10వ రోజున భీష్ముడు తాళవృక్షం వలె కింద నేల పడుతున్న క్రమాన్ని మనం వివరించవచ్చు. దానికి కారణం ఎవరంటే అంబ. ఎవరండి? అంబ. అక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం ప్రధానంగా గమనించినట్లయితే వంశనాశనం అయిపోయింది కాబట్టి సత్యవతి బాధపడుతుంది. భర్తను కోల్పోయాం, కుమారుని కోల్పోయాం, ఈ యొక్క హస్తినాపురానికి కురు వంశానికి వారసులు లేరే అని బాధపడుతున్న సమయంలో తనకి తట్టినటువంటి ఆలోచన తన చిన్ననాటి కుమారుడు వ్యాసుని యొక్క తపోఫలాన అంబికకు అంబాలికకు పుత్రదానం చేయమని కోరుతుంది. అందు ఫలితముగా ఈ అంబికకు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పుట్టినవాడు పాండురాజు, అంబిక దాసిక పుట్టినవాడు ఎవరంటే విదురుడు. విదురుడి జననానికి కారణం ఎవరంటే మాండవ్య ముని యొక్క శాపం అండి. మాండవ్య ముని యొక్క శాప కారణం. సో ఇది అక్కడ మన విదురు జననం దగ్గర మనం చూస్తాం. వాస్తవానికి ధర్మరాజే విదురుని యొక్క శాప కారణము చేతన ఎలా జన్మించాడంటే భూమిపై విదురుడిగా, ధర్మ కోవిదుడిగా జన్మించడం జరిగినది. నీతి కోవిదుడు అండి. ఎవరంటే విదురుడు. వీరి జననం తర్వాత ప్రధానంగా మనం గమనించినట్లయితే వారి వివాహాలు, ధృతరాష్ట్రుడు గాంధర్వరాజుని కుమార్తె అయినటువంటి గాంధారిని, మరి గాంధార రాజు ఎవరంటే సుబలుడు, సుబలుడు యొక్క కుమారుడు శకుని, శకుని యొక్క చెల్లెలు గాంధారి, గాంధారి ఎవరి యొక్క భార్య అంటే ధృతరాష్ట్రుడి యొక్క భార్య. వీరి కలిగిన సంతానము 101 అండి. 100 మంది పుత్రులు, ఒక్క స్త్రీ. ఆ స్త్రీ పేరే దుస్సల. పాండురాజుకి 2 భార్యలు కలరండి. కుంతిభోజుడి యొక్క దత్తపుత్రిక కుంతి, మద్రదేశపు రాకుమార్తె మాద్రి. ఇక్కడ మనకి కుంతికి కలిగినటువంటి సంతానం ఎంతమంది అంటే 3 అండి. సో మాద్రి కలిగిన సంతానం 2. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి అంటే పాండురాజు శాపము అండి. పాండురాజు శాపము. ఈ పాండురాజు శాప కారణముగా సో వారు సంతానాన్ని పొందలేను. సో ఇక్కడ మనకి పుత్రులు లేకపోతే స్వర్గానికి ప్రవేశము లేదు. అందుకే పుత్రుడు అనగా ఏమంటామంటే పున్నమ నరకము నుండి తప్పించువాడు అని చెప్తూ ఉంటాం. సో అందుకు సంతానం నాస్తి స్వర్గ ప్రవేశం నాస్తి అనే విధముగా పాండురాజు వేడుకుంటే కుంతికి చిన్నతనములో దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రము దాని ప్రతిఫలాన్ని చెప్తుంది. సో ఆ మంత్ర ఫలితముగా ధర్మదేవత వలన యుధిష్ఠిరుడు, వాయువు వలన భీముడు, ఇంద్రుడు వలన అర్జునుడిని పొందుతుంది. అదేవిధముగా అశ్విని దేవతల వలన మాద్రి ఈ యొక్క నకుల సహదేవులను పొందుతుంది అండి. సో ఇక్కడ మనకి శాపం. తర్వాత పాండురాజు మరణము. ఈ 10వ అంశం కింద ఏమిటంటే హస్తినకు రాక. కుంతి ఎక్కడికి? హస్తినకు రాక అనేది చూస్తామండి. 11వ అంశం ఏమిటంటే ఇక్కడ హస్తినాపురంలో ఉండడం వలన కురు పాండవుల కిరువురికి కూడా తగాదాలు అవుతున్నాయి, ఇవి పెద్దవవుతాయని ఉద్దేశంతో భీష్మ అదేవిధముగా విదురుల యొక్క సహాయముతో పాండవుల్ని ఎక్కడికి పంపించవేయడం జరుగుతుంది అంటే ప్రధానముగా వారణావతానికి పంపించవేయడం జరుగుతుందండి. వారణావతములో ఏ ఇంట్లో వీళ్ళంటే లక్కయ్యలు నిర్మించి వారిని చంపేయాలనుకుంటారు. విదురుని యొక్క సాహసోపేత వాక్యాల అర్థం చేసుకున్నటువంటి ధర్మరాజు దాన్ని తప్పించుకోవడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఈ యొక్క లక్కా గృహమును నుండి అడవిలోకి స్వరంగ మార్గాన్ని చేసిన వాడు కనికుడు అండి, భీముని సహాయముతో. సో ఇక్కడ 12వ అంశం కింద ఏం చూడాలి అంటే ఘటోద్గజుని యొక్క జననము అండి. భీముడు, హిడింబి వీరిద్దరి యొక్క జననం వల్ల పుట్టినవాడే ఘటోద్గజుడు. తర్వాత మనం చూసినట్లయితే 13 బకాసుర వధ. వీళ్ళు ఇక్కడ లక్కాగృహం నుండి అరణ్యాలకు వెళ్ళి అరణ్యంలో కొంతకాలం ఉన్న తర్వాత అక్కడే ఉన్నటువంటి ఏకచక్రపురానికి వెళ్ళడం. ఏకచక్రాపురంలో భీముడు అనేవాడు బకాసురుని యొక్క తాళలకి ఇబ్బంది పడక సో ఆ భీముడు వారి నుండి రక్షించడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే బకాసురుడు, దుర్యోధనుడు, సింహబలుడు అలియాస్ కీచకుడు, అదేవిధముగా భీముడు, జరాసంధుడు వీరైదుగురు కూడా ఏక లగ్నమందు ఏక నక్షత్రమునందు పుట్టారు. వీళ్ళకుండే వరమైన కావచ్చు, శాపమైన కావచ్చు. వీరిలో ఎవరైతే మరొక వ్యక్తిని చంపేస్తాడో మిగతా 3 కూడా ఆ వ్యక్తిలో మరణిస్తారనేది ఒక వాక్కు. దాని ఫలితముగా భీముడు ముందుగా బకాసురుని చంపేస్తాడు. బకాసురుడి యొక్క వధ తర్వాత మనకి ప్రధానంగా గమనించినట్లయితే
జరాసంధుని యొక్క వధ, జరాసంధుని యొక్క వధ తర్వాత కీచకుని వధ, తర్వాతగా దుర్యోధన్ని వధిస్తారు ఎవరంటే భీముడు. సో ఇది మన బకాసురుని యొక్క వధ దగ్గర మనం చూడడం జరుగుతుంది. సో ఈ బకాసుర వధ జరిగిన తర్వాత కొంతకాలానికి మనం చూసినట్లయితే ద్రౌపది స్వయంవరం, ఏదండి ద్రౌపది స్వయంవరం చూడడం జరుగుతుంది. ద్రౌపది స్వయంవరం తర్వాత మళ్ళీ మనకి వీళ్ళు హస్తినాపురానికి మళ్ళీ రావడం జరుగుతుంది అండి. హస్తినాపురానికి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ ఇంద్రప్రస్థానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంద్రప్రస్థంలో ప్రధానముగా మయాసభ నిర్మాణము జరుగుతుంది. ఈ మయాసభ నిర్మాణము కంటే ముందుగా జరిగినటువంటి దేవకార్యం ఏది అంటే కాండవవన దహనం అండి. ఏదండి కాండవవన దహనము. ఈ కాండవవన దహన కాలములోనే ప్రధానముగా అగ్ని వలన గాంధీవాన్ని, అక్షయ తునీరాలను పొందుతాడు అర్జునుడు. అదే సుదర్శన మరబడే చక్రాన్ని పొందుతాడు మాధవుడు, శ్రీకృష్ణుడు. సో ఈ కాండవవన దహన కాలములో ఆ యొక్క కాండవ దహనం నుండి బయటకు వస్తున్న రాక్షసుడు మయుడు నన్ను కాపాడినట్లయితే మీకు మయసభ భవనాన్ని నిర్మిస్తానంటాడు. దానితో పాటుగా అర్జునునకు శంఖము, అదే విధముగా భీమునికి గద కూడా బహుమతిగా ఇస్తారు అంటే మైడ్ అనేవాడు. సో ఇక్కడతో ఏ సభ పూర్తవుతుంది అంటే మనకి ఆది పర్వం అనేది పూర్తవుతుంది అండి. సో ఓవరాల్గా ఆది పర్వంలో మనం చూడవలసినటువంటి విశేష అంశాలు ఇవి. మరి వీటిపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రస్తుతానికి తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సో 1 ఇయర్ వ్యాలిడిటీతో మన పిఆర్ అకాడమీ అనేది కేవలం 1500 రూపాయలకే కోర్సుని ఆఫర్ చేస్తూ ఉంది సార్. మన కోర్సులో ప్రధానంగా మీరు పరిశీలించినట్లయితే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ మెటీరియల్ అండ్ బిట్స్, వీటితో పాటుగా ప్రత్యేకముగా పేపర్ 2కి 15 గ్రాండ్ టెస్ట్లు, పేపర్ 1కి 10 గ్రాండ్ టెస్ట్ అనేవి అందుబాటులో ఉన్నాయి సార్, గమనించగలరు. సో ఇక్కడ మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నామండి. బట్ బిట్స్ అదే విధముగా మెటీరియల్స్ అయితే బోత్ మీడియంస్లో ఉన్నాయి సార్, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. లేదు సార్ మాకు కేవలం పేపర్ 2నే కావాలనుకున్నట్లయితే సో 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 999కి మాత్రమే మీరు పొందవచ్చండి. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ పేపర్ 2కి మనము సుమారుగా 50,000 బిట్స్ ఇస్తున్నామండి. సో మీరు కావాలంటే చూసుకోవచ్చు. మరి ఇటుపై వచ్చినటువంటి బిట్స్ ఏమిటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో పరిశీలించినట్లయితే ఉగ్రశ్రవ సౌతి సౌనకాది మునులకు ఏ అరణ్యములో మహాభారత కథను వినిపించాడు అంటున్నాడండి. మనం చెప్పాం నైమిసారణ్య నైమిసారణ్యమునందు ఇక్కడ సౌనకాది మునుల నివాస ప్రాంతము. ఈ పురాణాలకి పుట్టినటువంటి అరణ్యం ఏది అంటే నైమిసారణ్యమే. మరి అక్కడికి వచ్చినటువంటి ఉగ్రశ్రవ సౌతి అనే వ్యక్తి దగ్గర నుండి ఈ యొక్క సౌనకాది మునులు ఎటువంటి అంశాలను పొందారని చూడవచ్చు. ఇక్కడ మనకి ఈ నైమిసారణ్యం నుండి పుట్టిన మరో గ్రంథం ఏది అంటే ఆంధ్ర మహాభాగవతం అండి, భాగవతం. మరి భాగవతాన్ని సౌనకాది మునులకు ఎవరు విధించారంటే సూతుడండి. ఎవరండి? సూత మహర్షి అంటామన్నమాట. ఓకేనండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నైమిసారణ్యం. సరే ఇక్కడ కామ్యకానం, ద్వైత వనం అనేవి ప్రధానంగా మహాభారతములో మనము అరణ్య పర్వములో భాగముగా ఏదండి అరణ్య పర్వములో భాగంగా చూస్తాం. దండకారణ్యం అనేది రామాయణములో అరణ్య కాండలో భాగంగా చూస్తామండి. ఓకే సార్, దండకారణ్యం అనేది రామాయణంలో కనిపిస్తుంది. కామ్యకవనము, ద్వైతవనం అనేది అరణ్య పర్వంలో భాగంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. నైమిసారణ్యం అనేది పురాణాలకు పుట్టినిల్లుగా చెప్తూ ఉంటామండి. ఉన్నతమైన గొప్ప ప్రదేశం ఏది అంటే నైమిసారణ్యం. సో 1B అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దుర్యోధనుడి ఆదేశము ప్రకారం వారణావతములో లాక్కా గృహానికి, సరే ఇక్కడ లక్కా గృహం అంటాడు లేదా లాక్షా గృహం అంటాడు, నిర్మించినటువంటి రాక్షసుడు లేదా శిల్పి ఎవరు అంటున్నాడండి? బకాసురుడు, హిడింబుడు, పురోచనుడు, అలంబసుడు అంటున్నాడు. సరే మనం ప్రధానంగా గమనిస్తే బకాసురుడు అనేవాడు ఏకచక్రపురాన్ని ఆశ్రయించి మానవులకు ఇబ్బంది కలగకుండా రోజుకి ఒకరి చొప్పున చంపుకునేందుకు అనుమతి పొంది ఆ ప్రదేశములో నివాసం ఉన్నటువంటి ఒక రాక్షసుడు బకాసురుడు. బకాసురుని వధించిన వాడు భీముడు.
హిడింబుడు అంటున్నాడండి, ఈ లక్కా గృహము నుండి తప్పించుకొని అరణ్య ప్రాంతములో నిద్రావస్థలున్నటువంటి తల్లి తన సోదర సమూహాన్ని రక్షించే క్రమంలో హిడింబి అనే కన్యను, రాక్షస కన్యను వివాహం చేసుకొని తన సోదరుడైనటువంటి హిడింబిని సంహరిస్తాడు. హిడింబుడిని ఎవడు? భీముడు. ఇద్దరిని కూడా భీముడే సంహరిస్తాడు. అలంబసురుడు అంటున్నాము, అలంబసురుని కూడా సంహరించిన వాడు భీముడే. ఓకే సార్, మనకి ఇది ప్రధానముగా రాత్రి యుద్ధము. ఏదైతే మనకి అభిమన్యుడి యొక్క వధ తరువాత జరిగినటువంటి అంశాలలో భాగంగా చూసినట్లయితే, అంటే ద్రోణపర్వం చివరకు వస్తున్నప్పుడు మనం దీన్ని చూస్తామండి, అలంబసుడి యొక్క వధ ఏమిటి అనేది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పురోచనుడు అనేవాడు యొక్క, అంటే శకుని యొక్క ఆలోచన ఫలితముగా పుట్టినటువంటిదే పాండవులను వధించాలి అనే ఉద్దేశము. పాండవులను వధించడానికి విషాన్ని పెడతాడు, కానీ భీముడు బ్రతికిపోతాడు. తర్వాత కాలంలో లక్కాగృహంలో పెట్టి నిద్రావస్థలో ఉన్నప్పుడు అగ్గి పెట్టేసినట్లయితే చుట్టూ కూడా మైనమే ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటికి రాకుండా అందులో మరణిస్తారనే విషయంచే ఇతనిచే పురోచనుడిచే నిర్మించబడినటువంటి గృహమే లక్కా గృహం. అయితే అక్కడే ఉన్నటువంటి హస్తినాపురంలో ఉన్నటువంటి ధర్మకోవిదుడైనటువంటి విదురుడు అందించినటువంటి సలహా మేరకు ఆ లక్కా గృహం నుండి తప్పించుకుంటారు. ఎవరు అంటే మన పాండవులు. ఓకేనండి. సో ఎవరు ఇక్కడ లక్కా గృహాన్ని నిర్మించిన వాడు ఎవడంటే పురోచనుడు. లక్కా గృహాన్ని తగలబెట్టిన వాడు ఎవడంటే కనికుడు. ఎవరండి? కనికుడు అనబడే వ్యక్తి. సో గమనించాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, ధృతరాష్ట్రుని ఒక వేశ్య దాసి వల్ల జన్మించి, అంటే ధృతరాష్ట్రునకు తన ఇంటిలో ఉన్నటువంటి దాసిచే జన్మించినటువంటి వ్యక్తి కురుక్షేత్ర యుద్ధ సందర్భములో ఎవరు పాండవుల పక్షాన్ని వెళ్ళారు అని అడుగుతా ఉన్నాడు సార్. వికర్ణుడా, యుత్సుడా, చిత్రసేనుడా, జరాసంధుడు అంటున్నాడు. సరే, మనం ప్రధానంగా గమనిస్తే 101 మంది ధృతరాష్ట్రుడి సంతానం అన్నాం, 100 మంది పుత్రులు, ఒక స్త్రీ అంటున్నాం, దుస్సల ఆమె పేరు పక్కన పెట్టేయండి. ఈ 100 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు, తర్వాత దుశ్శాసనుడు. సో ఇక్కడ సభా పర్వములో భాగముగా జోద సభ అనంతరం ద్రౌపదిని సభకు వీడ్చుకొచ్చిన క్రమంలో తనని వివస్త్రను చేసే సందర్భములో ఇది తగదు, ఇంటి కోడలను ఇలా అవమానించడం అనేది వంశనాశనానికి హేతువు అని ఆ కురు సభలో ప్రశ్నించినటువంటి ఏకైక వీరుడు ఎవడంటే వికర్ణుడండి. కౌరవుల పక్షాన ఉన్నటువంటి ధర్మ మహామాతుడు ఎవడైనా ఉన్నాడు అంటే వికర్ణుడు మాత్రమే. చిత్రసేనుడు ఎవడంటే ఇతను ఒక గంధర్వుడండి. సో అక్కడ ఉన్నటువంటి, అంటే పాండవులు పెట్టుకున్న నియమం ఏమిటి అంటే, ఒకరితో ద్రౌపది సంసార జీవితాన్ని గడుపుతున్నప్పుడు మన నలుగురు కూడా వెళ్ళడానికి నిషిద్ధము. తప్పనిసరి పరిస్థితులలో అర్జునుడు అనేవాడు వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే తన ఆధీనములో ఉన్నటువంటి పురోహితుని యొక్క గోవును తస్కరించిన వాడు ఎవడంటే చిత్రసేనుడు. ఒక సందర్భంలో ఈ పేరు వస్తుంది. మరొక సందర్భంలో ఘోషయాత్రలో పాండవులని అవమానించాలని వస్తాడు దుర్యోధన బంధువర్గముగా. ఆ సందర్భంలో దుర్యోధనుని ఓడించిన గంధర్వుడు కూడా చిత్రసేనుడే. అప్పుడు కూడా ఎవడు ఓడిస్తాడు? అర్జునుడే. ఏదైతేనేమి అర్జునుడి చేతిలో ఓడిన గంధర్వుడు ఎవడంటే చిత్రసేనుడు. మగధకు రాజు జరాసంధుడు. ఆ జరాసంధుడిని సంహరించిన వాడు భీముడు. సో ఇక్కడ ధృతరాష్ట్రునికి జన్మించిన వేశ్య వలన జన్మించిన వాడు లేదా దాసి వలన జన్మించిన వాడు ఎవడంటే హ్యూత్సే అండి. అయితే పాండవుల పక్షాన వస్తాడు కానీ యుద్ధంలో ఎక్కడ పాల్గొనడు. ధర్మరాజు వద్దంటాడు, అవసరమైనప్పుడు నీ అవకాశం తీసుకుంటాం, అంతవరకు యుద్ధరంగానికి బయటే ఉండమని చెప్తాడనమాట. ఎవరిని? ధర్మరాజు. ఎవరిని? హ్యూత్సని. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, గంగా తీరములో అర్జునుడితో యుద్ధము చేసి ఆ తరువాత అతనికి చాక్షి విద్యను బహుమతిగా ఇచ్చిన గంధర్వ రాజు ఎవరు అంటున్నాడండి. సో ఇక్కడ గమనించాలి, గంగా తీరములో అర్జునుడితో యుద్ధం చేసినటువంటి గంధర్వుడు ఎవరు అడుగుతున్నాడు. సో చిత్రరథుడు, తుంభురుడు, విశ్వవసు, చిత్రసేనుడు అంటున్నాడు. సో ఆల్రెడీ చెప్పాం, చిత్రసేనుడు ఆల్రెడీ ఓడిపోయాడు కానీ ఎటువంటి చాక్షి విద్యను ఇవ్వలేదు. విశ్వవసు ఓడిపోయాడు, ఎటువంటి విద్యను ఇవ్వలేదు. గంధర్వులలో సంగీత బ్రహ్మగా చెప్తాం తుంభరుణ్ణి. మరి ఇతనితో సంగీతములో అంత పేరుగాంచిన వారు ఎవరంటే నారదుడు, అదేవిధముగా సంగీత బ్రహ్మగా పేరుగాంచిన హనుమ. వీళ్ళు ముగ్గురు మాత్రమే సంగీతములో త్రిమూర్తులుగా చెప్తాం. హనుమకి ఇంకో ప్రత్యేకత ఉన్నది, ఇతని యొక్క వేగము. హనుమకు సమానమైన వేగం కలిగిన వారు ఎవరంటే వాయువు మరియు గరుత్మంతుడు మాత్రమే. ఓకేనండి.
సో ఇక్కడ మనం గమనించినట్లయితే అర్జునుడి చేతిలో ఓడిపోయి చాక్షి విద్య ఇచ్చిన వాడు చిత్రరథుడు అండి. సో ఆ చాక్షి విద్యతో పాటుగా మంచి ఉన్నత జాతి అశ్వాలను కూడా ఇస్తాడు. కురుక్షేత్ర సంగ్రామములో ఆ యొక్క రథానికి పూంచినటువంటి తెల్లని రంగు గుర్రాలు ఎవరిచ్చినవంటి అంటే చిత్రరథుడు ఇచ్చినవండి. అర్జునుడి యొక్క రథసారథి శ్రీకృష్ణుడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుందండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే యయాతి మహారాజుకు వచ్చినటువంటి ముసలితనాన్ని తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి దారపోసిన అతని చివరి కుమారుడు ఎవరు అంటున్నాడండి. సో దారపోసిన వాడు ఒక్క కుమారుడే. ఆ కుమారుడు తనకు 5 కుమారులు ఉంటే అందులో 5వ వాడు ఇచ్చవడం జరిగింది. ఎవరి యయాతి, ఎందుకు అతనికి ముసలితనం వచ్చిందంటే యయాతి ఆ ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని పరిపాలన రాజు. కానీ మార్గమధ్యములో అరణ్యములో రోధిస్తున్నటువంటి ఒక వనిత, ఒక కాంత యొక్క ఘోష విని ఆ ప్రదేశానికి వెళ్ళి రక్షించడం, ఆ కాంతామణి శుక్రాచార్యుని యొక్క కుమార్తె కావడం గమనార్హం. సో రక్షించినందువలన తనని వివాహం చేసుకుంటానని ఆ కాంతామణి ఎవరిని వివాహం చేసుకుంటుంది? యయాతిని. అయితే శుక్రాచార్యుడి యయాతితో వివాహం చేస్తున్న సందర్భంలో నా కుమార్తెతో తప్ప మరి ఏ ఇతర కుమార్తెలను కానీ ఇతర కన్యలను కానీ సంతానవతులను చేయకూడదని కండిషన్ పెడతాడు. కానీ తప్పనిసరి పరిస్థితులలో యయాతి మరొక కన్యకి కూడా పుత్రదానం చేయడం శుక్రాచార్యునికి తెలిసి శుక్రాచార్యుని ఇచ్చినటువంటి శాపమే వార్ధక్యము, తన యవ్వనాన్ని కోల్పోవడము. ఆ సందర్భంలో యయాతి మహర్షి, నేను ముసలితనాన్ని పొందినట్లయితే నీ కుమార్తె కూడా ఇబ్బంది పడుతుంది కదా అంటే నా శాపానికి తిరుగులేదు, శాప విమోచనం చెప్తాను. ఎవరైనా నీ వార్ధక్యాన్ని తీసుకుంటామంటే ఆ సందర్భంలో మేము తప్పకుండా ఇది వాళ్ళకిచ్చి నీవు యవనాన్ని పొందవచ్చు అంటాడనమాట. సో ఆ ప్రతిఫలితముగా తన యొక్క సంతానముల 5వ వాడైనటువంటి పురోరవుడు అనేవాడు ఆ యొక్క శాపాన్ని తీసుకొని తన యొక్క యవనాన్ని తన తండ్రికి దారపోస్తాడు. అయితే సో లోకములో ఉన్నటువంటి భోగ విలాసాలన్నీ పొంది సో ఇంకా వానప్రస్థ ఆశ్రమానికి వెళ్తున్న క్రమంలో తన కుమారునికి రాజ్యాన్ని తన యవ్వనాన్ని ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి ముసలితనాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యయాతి. మరి యయాతి యొక్క పెద్ద కుమారుడు ఎవడంటే యదువు అండి. ఇతను అడుగుతాడు ముసలితనాన్ని తీసుకోమని, అందుకు నిరాకరించడం వలన యదువుకి శాపం ఇస్తాడనమాట. నీ వంశస్థులు, నీ కుమారులు ఎవరూ కూడా రాజ్యాన్ని అర్థించే అర్హత లేదు అని. ఈ యదువంశములో ఉన్నతమైన వాడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి యొక్క మేనమామ కంసుడు. కంసుడిని చంపినవాడు శ్రీకృష్ణుడు. కంస మరణానంతరం మధుర రాజ్యానికి రాజు కావలసిన వాడు శ్రీకృష్ణుడు. కానీ యయాతి శాపం వలన మా వంశస్థులకు రాజ్యాన్ని పరిపాలించే అధికారము లేదు కాబట్టి సో మీరే రాజ్యాన్ని పరిపాలించుకోండి అని తన పితామహుడికి అంటే తన యొక్క తాతకే రాజ్యాన్ని అప్పచెప్పేస్తాడు, మధురా నగరాన్ని. ఓకేనండి. సో ఇది యదువు యొక్క కథ, ఇది పురోరవుడి యొక్క కథ. ఇద్దరి యొక్క తండ్రి కూడా యయాతే. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే పురోరవుడు అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకే సార్. సార్ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి 1 ఇయర్ వ్యాలిడిటీతో సో కేవలం 1500 రూపాయలకి మాత్రమే మన అకాడమీ అందిస్తూ ఉందండి. సో గమనించగలరు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది సార్. ఇది ఓవరాల్గా మనం గమనించినట్లయితే మహాభారతంలో తొలి పర్వమైనటువంటి ఆది పర్వం. సో ఆది పర్వంలో గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనే దాని గురించి మనం చూడడం జరిగింది సార్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.